రేపటి నుంచి నువ్వు ఛానల్కి రావని అనుకుంటేనే బాధగా ఉంది రాంబాబు. నేను చాలా మిస్ అవుతాను. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతాను కంగారు. అవును కదా, మరేం చేద్దాం? అప్పుడప్పుడు బండి తీసుకుని షెడ్కి రండి, కొంచెం పంచర్లు వేయించుకోండి, బండి కడిగించుకోండి. ఏదైనా ఆమ్లెట్ వేసి పెడితే కొంచెం బీర్ తాగి పెట్టండి. ఏదో ఇలా సర్వీస్ చేసుకునే అవకాశం ఉన్న అప్పుడప్పుడు ఇస్తా రాంబాబు, నువ్వేం వరి ఓకే? అలాగే అండి. టేక్ కేర్. షూర్. బాయ్. బాయ్. ఏదో అయ్యింది నాకు. టెంపరేచర్ కూడా మారిపోయింది. మర్డర్ కి నేను ఇచ్చే గ్యాప్ వల్ల బ్రతుకున్నావురా. మీడియానా తొక్క. రోజు మా కుర్రోళ్ళు తాగే మందు ఖర్చంతా ఉండవురా మీ జీవితాలు. మైకు కెమెరాలు పట్టుకోగానే పెద్ద హీరో అనుకుంటున్నావురా. రాయ్, ఇందాక ఊపులోనే నన్ను వేసేయడం మానేసి ఎదవ మీటింగ్ పెట్టి ఎదవ సోది చెప్తున్నావు. తెలుసురా నీ కెపాసిటీ ఏంటో. ఆ రోజు చూశాను. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. రాయ్, నువ్వు 10 మందిని తీసుకురా, 20 మందిని తీసుకురా, 120 మందిని తీసుకురా. నువ్వెంత మందిని తెచ్చినా నన్ను రౌండ్ అప్ చేసేది నలుగురే. ఆ నలుగురిని మటుకు ఆన్ ద స్పాట్ లో వేసేస్తా. నలుగురిని చంపించేస్తావో 40 మంది చేతులు చేస్తావు. నా అరెస్ట్ ని టెలికాస్ట్ చేస్తావరా? నీ చావుని టెలికాస్ట్ చేస్తాను. కెమెరాలు తీయండి రా. ఈడి డెత్ డిస్కవరీ ఛానల్లో వేయాలరా. రారా రే, నాకు నీ వెనకాల పరిగెట్టి ఓపిక లేదు. దా ఇట్రా, అక్కడి నుంచో దా.
పిచ్చోడినారా? రాడు పట్టుకుని రమ్మంటే రావడానికి చూశాను కదా. ఆఫ్టర్ ఆల్ మీడియా కాళ్ళం మీ ముందు ఖర్చు అంత ఉండవు మా జీవితాలు. దా రాయ్, మేం మీ మీద పడి బతకట్లా, మీరే మా మీద పడి బతుకుతున్నారు. నీ గురించి రాయటం మానేస్తే, నీ గురించి మాట్లాడటం మానేస్తే, నీ బొమ్మ టీవీలో చూపించడం మానేస్తే ఏమవుతావు? మాయం అయిపోతావు. ఆ తర్వాత కాళ్ళ వేళ పడి బతుకులాడతావు. అయితే ఏంటి, నువ్వు 200% రైటు. మీడియాను ఇవాళ పవర్ఫుల్ అయితే ఏంటి? అదే మీడియాని నేను వాడుకోగలను, ఆడుకోగలను, ఉంచుకోగలను. ఒరే ఇప్పుడు చెప్తున్నాను విను, ఇదే మీడియాను ఉంచుకుంటూ పబ్లిక్ ని తోలు బొమ్మలాట ఆడిస్తా. ఇదే మీడియాను వాడుకుంటూ సీఎం అవుతాను. ఏం చేస్తావురా? రాయ్, ఉంచుకోవడానికి ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు 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 కాదు. నువ్వెలా సీఎం అవుతావో నేను చూస్తా. రాంబాబుకి ఎలా ఉంది? ఆగండమ్మా, మేడం గారు ఎవరిని లోపలికి రావద్దని చెప్పారు. మేడం ఎవరు? అదే స్మితా మేడం. స్మిత మేడం ఎవరు? ఆయన మత్తులో ఉన్నారు, బయట వెయిట్ చేయండి. నేను గంగని. అయితే రాంబాబుని చూడటానికి వచ్చాను. వీళ్ళందరూ వచ్చింది రాంబాబుని చూడటానికే. బయటికి వెళ్ళండి, ఊపిరాడనివ్వండి మనిషికి. ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. రాంబాబు ఏంటి బాబాయ్ అది ఇక్కడుంది? అది ఆ ఛానల్ కదా? ఈ ఛానల్ కట్ అయిన వెంటనే ఆ ఛానల్ ఓపెన్ అయిందమ్మా. రాత్రి ఎవరో రాంబాబుని అటాక్ చేస్తే ఈఎంఐ తీసుకొచ్చింది. తీసుకొస్తే ఇంకెవరిని దగ్గరికి రానివ్వదా? అరే నన్ను రావద్దంటుంది. మేముంటే గాలి ఆడదంట, అదింటే ఆడుద్దా? అదేదో పెద్ద స్ప్లిట్ వేసి మరి. ఎవరు మీరంతా? నేను ఇక్కడే ఉంటానమ్మా. పంపించేయండి వీళ్ళందరినీ, క్లియర్ చేయండి ఇక్కడి నుంచి. ప్లీజ్ గో. అలాగేనమ్మా. వెళ్ళిపోతావు నువ్వు ఒక్కటి వెంట లోపల. ఈ కర్మేంటి బాబాయ్ మనకి? ఏం చేస్తామమ్మా, అడ్జస్ట్ అవుదాం. ఏంటి బాబాయ్? బావా, జనంలో మన మీద సింపతి పెరిగింది. రాణాబాబు క్రేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇదే మంచి మూమెంట్. రాణాబాబు దింపేద్దాం. గ్రాండ్ గా ప్లాన్ చేయి. లాంచింగ్ అదిరిపోవాలి. నా కొడుకు ఎక్కడున్నా సరే ఆడి చుట్టూ 10 లక్షల మంది జనం ఉండాలి. అన్నట్టు ఆ బాబీ సార్ గడు ఎవడో వస్తాడనో ఏడాడు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. బాబు తెలిసిపోతుంది, పలికేస్తుంది, కుమ్మేద్దాం. సార్ సీఎం పోస్ట్ అంటే 5 సంవత్సరాలు ఆడాల్సిన సినిమా. పబ్లిసిటీ కుమ్మేయాలి. బాబు పోస్టర్స్ అదరగొట్టేసేయాలి. బాబు ఏ రోజు తమరు తక్కువ తాగుతారో తెలిస్తే నెక్స్ట్ డే ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. ఫేస్ లో ఆ సీరియస్నెస్ కాకుండా మన రాజకీయ నాయకుల్లో ఉంటుందే ఆ డివైన్ లుక్ ప్రాక్టీస్ చేయాలి. ఏ ఫోటో చూసినా మనం రాష్ట్రం కోసమే పుట్టినట్టుండాలి. అదొక్కటి మీరు మెయింటైన్ చేయండి, మిగతాది నేను కుమ్మేస్తాను. అవును, బాబు బర్త్డే ఎప్పుడండి? 6 నెలల తర్వాత. 6 నెలలంటే బాగా లేట్ అయిపోతుందండి. నెక్స్ట్ వీక్ షిఫ్ట్ చేసేద్దాం. బాబు మీద నేను ఒక డెమో కట్ చేస్తాను. ఆయన మీద పాటల క్యాసెట్లు 2 రిలీజ్ చేద్దాం. చాలు, కార్యకర్తలకు ఆ మాత్రం స్టఫ్ ఉంటే చాలు. అన్ని ఛానల్స్ లో రిలీజ్ చేద్దాం. మీ బడ్జెట్ లో బాబుని సీఎం చేసే బాధ్యత నాది. మూర్తిని అడిగి డబ్బులు తీసుకెళ్ళి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నానా, ప్రపంచంలో ప్రతి లీడరు ఉద్యమంలోంచి పుట్టినోడే. నీ ఉద్యమం ఎంత పెద్దదైతే నువ్వు అంత పెద్ద లీడర్ అవుతావు. అది ఆలోచించు. స్మితాజీ, ఈ అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు, ఈ లొంగిపోవడం నా వల్ల కాక ఛానల్ నుండి బయటకు వచ్చేసాను. మళ్ళీ మీ ఛానల్కి వచ్చినా ఇదే స్టోరీ. మీరు రండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎవరడిగాడు? మా ఛానల్ ని కూడా నాశనం చేసేయండి. మీకు తెలుసో లేదో, నేను మీకు పెద్ద ఫ్యాన్ని.
ఐ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్ యాక్చువల్లీ. నిజమా? యా సీరియస్లీ. ఆగమ్మా, ఇలా కూర్చో. లోపల వాళ్ళిద్దరూ ఉన్నారు. ఎవరు? స్మిత మేడం, బాబు లోపల బిజీగా ఉన్నారు. అది ఇంకా వెళ్ళలేదా? చీకటి పడితే మమ్మల్ని పొమ్మనేలా ఉన్నారు. తప్పు చెప్తా. థ్యాంక్స్. ఏ గంగా, స్మితాజీ. గంగా గంగా స్మితాజీ. హాయ్. మీరు కొంచెం బయటకు వెళ్తారా? మీ ఇద్దరు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఐ థింక్ మీ ఇద్దరిది లవ్ అనుకుంటా. సారీ, నాకు తెలీదు. మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి. ఏ స్మితాజీ మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మధ్య లవ్ లేదు. గంగా మనతో లవర్స్ అనుకుంటది. మనతో లవర్సా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మీ కాలిరికి తల పగిలిపోయిందని మిమ్మల్ని చూడటానికి వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే మీరు చాలా సుఖంగా ఉన్నారు. నా గుండె నిండిపోయింది. ఈవిడేదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టున్నారు. నేను వెళుతున్నా. స్మితాజీ మీరు కూర్చోండి. కూర్చోండి స్మితాజీ. అక్కడ కాకపోతే ఆయన మీదకి కూర్చోండి. ఎవడాపడి మిమ్మల్ని సుఖంగా ఉండండి. ఈ కంపెనీ తెప్పింది. బాబోయ్, ఏమ్మా 22వ నంబర్ రేంజ్ ఉందా? ఇదిగో అమ్మా. దీన్ని తీసుకెళ్ళా. ఎవరిని? అది కంచు బాబాయ్, మామూలు కంచు కాదు. అది స్మిత అనుకుంటున్నావా? సిల్క్ స్మిత. అబ్బో, తన సెంటు వాసన చూసావా? మన మీడియా వాళ్ళు ఎప్పుడైనా సెంట్ రాసుకున్నావా? లేదమ్మా. మన ఇంటా వంట ఉందా? లేదు. మన అండర్లో ఉన్నప్పుడు మనిషికి చిన్న గీత పడిందా? లేదమ్మా. ఇంత గ్యాప్ ఇచ్చాం, డబ్బులు తగిలే. ఇది ఎంటర్ అయింది, ముందు పెట్టేసింది. స్మితాజీ అంట, స్మితాజీ. హలో బాబీ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇదంతా మీదే సార్, మీరు పెట్టిన భిక్షే కదా సార్. ఏడ్చవలేరా? అవునరా, ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా. ఏదండి? అసలు ఇంతకు ముందు నీ దగ్గర ఉన్న ఫైర్ లేదు. అదేదో ప్రోగ్రామ్ ఏంటది? మేలుకొలుపు. అది మేలుకొలుపురా? అవునండి. చూస్తుంటే నిద్ర వచ్చేస్తుందా? ఏంట్రా ఇలా అయితే ఎప్పుడు పైకి వస్తారో నువ్వు? అందుకే కదండి మీకు ఫోన్ చేశాను. ఏం లేదు సార్, మా ఛానల్ లో పనిచేసే రాంబాబు మీ ఛానల్కి వస్తానంట కదండి. అవునన్నా, నాకు తెలిసింది. ఈ రోజే జాయిన్ అవుతున్నాడంట. సార్ ఒక్క 2 రోజులు మీ కింద పెట్టుకోండి సార్. నా కింద నలిగిపోతాడెవరా బాబు? నిన్ను నలిపేస్తాడు రా సార్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, జస్ట్ 48 hours సార్. ఓకే, నువ్వంత రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఎలా కాదంటాను రా. డెఫినెట్ గా పెట్టుకుంటాను, పంపించు. హాయ్. నమస్తే మేడం. బాబీ సార్, దిస్ ఇస్ రామ్ బాబు. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆల్ రైట్. ఓకే మై బాయ్. ఎస్ఆర్కే నీ గురించి చెప్పాడయ్యా. నేను కూడా విన్నా నీ గురించి. చూడు మిస్టర్, మీడియా అంటే నోరేసుకు పడిపోవటం కాదు, బ్రెయినేసుకు పడిపోవాలి. అర్థం కాలేదు కదూ? ప్లే చేయరా. పసుమర్తి జవహర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లా వెనిగళ్ల గ్రామంలో 1947లో జన్మించిన ఈయన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాజకీయ అరంగేట్రం చేశారు. అదేంటండి బాబు గారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేదుగా? ముఖ్యమంత్రి అయితే ప్రోగ్రాం అలా ఉంటది. ఒకవేళ పద్మశ్రీ వచ్చిందనుకో, అరే వాయిస్ మార్చి ప్లే చేయి. పద్మశ్రీ పురస్కారం మరోసారి తెలుగువాడిని వరించింది. ఎన్నో ఉద్యమాల్లోనూ సాంఘిక పోరాటాల్లో ముందుండి నాయకత్వం వహించిన జవహర్ నాయుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించనుంది. ఆపో. ఒకవేళ జవహర్ నాయుడు పోతే ఇలా ఈ మధ్య దగ్గర నుంచి చూస్తున్నాను కదా, పోయేలా ఉన్నాడు. ఒకవేళ పోతే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది. మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్మరణంతో రాష్ట్రం మూగబోయింది. శోకతప్త హృదయంలో రాష్ట్రం తడిసిపోయింది. ఎలా ఉంది? ఎలా ఉంది? లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువైందా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో. ఈ పాటికి గోప పగిలిపోయి ఉంటది.
హలో, ఎలా ఉంది సార్? ఎలా ఉంటావేంట్రా? అదే సార్, రాంబాబు జాయిన్ అయ్యాడు కదా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని. అంతొబడి ఇంటిగా ఉన్నాడేంట్రా? చా, మరీ మెతక. అవునా సార్? మీ ఎడిటర్ నా ఫ్రెండే సార్. అక్కడ ఏం జరిగిందో నాకు మెసేజ్ వచ్చేసింది సార్. అరే ఏంటి రారా. ఏంటమ్మా ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా? పెట్టావా?